ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ పైన అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఆ ముఖ్యమైన అప్డేట్ ఏందనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియోను ఛానల్‌ను మొదటగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేసుకొని చూడండి. ప్రతిరోజు నిరుద్యోగుల సమస్యలపైన, నిరుద్యోగ విషయాలపైన అండ్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ పైన, అప్కమింగ్ నోటిఫికేషన్స్ పైన ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మన ఛానల్లో లైవ్ వస్తుంది. అది ఖచ్చితంగా మీరు చూడండి. మీకు అందులో ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందైతే మళ్ళీ చెప్తున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఇప్పుడు రాసిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చినాయో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, నిన్నటి రోజున మనకు భారతదేశం యావత్తు 76వ రిపబ్లిక్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు జెండా ఆవిష్కరణలో భాగంగా మాట్లాడుతూ త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేయబోతున్నాము. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాసి ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగి ఎప్పుడు మనకు అక్టోబర్ 24, 2023లో జరిగింది. అక్టోబర్ 24, 2024 సంవత్సరంలో మనకు గ్రూప్ 1 మెయిన్స్ జరిగినాయి. అదేవిధంగా గ్రూప్ 3 వచ్చేసి మనకు నవంబర్ 17, 18 జరిగింది 2024. గ్రూప్ 2 వచ్చేసి డిసెంబర్ 15, 16 2024 సంవత్సరంలో జరిగింది. సో ఈ 3 పరీక్షలు అన్నీ కూడా సజావుగా ఎగ్జామ్ నిర్వహించింది టీజీపీఎస్సీ. ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయితే పరీక్షలు నిర్వహించడంలో మరి ఫలితాలు ఎప్పుడని నిరుద్యోగులకు వెళ్ళి ప్రతిరోజు ఈ క్వశ్చన్ అనేది ప్రతి వీడియోలా వస్తుంది కామెంట్ ద్వారా. సో అయితే ఈ యొక్క జెండా ఆవిష్కరణలో భాగంగా మన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ఏమన్నారంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అనేది ఫలితాలు చివరి దశలో ఉన్నాయి. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాటికి సంబంధించిన ఫలితాల అంతిమ దశలో ప్రాసెస్లో ఉన్నాయి. అతి త్వరలో మేమైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు ఇవ్వబోతున్నాము అంటున్నారు. అయితే ఫలితాలు విడుదల చేయడానికి ఇంటర్నల్గా వాళ్ళకి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అవన్నీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందంట. ఇక లాస్ట్ చివరి దశలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయంట. ఇక ఎట్ ఏ టైము ఈ మూడిటిని అంటే దశల వారీగా ఫస్ట్ గ్రూప్ 1 ఇస్తారు రిజల్ట్స్, తర్వాత గ్రూప్ 2 ఇస్తారు, తర్వాత గ్రూప్ 3 ఇస్తారనమాట చివరిన. సో మీకు మళ్ళీ చెప్తున్నా, ఇంకొక 2 నెలలల్లా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 టోటల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఫిబ్రవరి 2వ వారంలో గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ వస్తుంది. మార్చి 1వ వారం 2వ వారంలో గ్రూప్ 2 రిజల్ట్ వస్తుంది. మార్చి చివరి వారంలో గ్రూప్ 3 రిజల్ట్ వస్తుంది. కంప్లీట్గా రిజల్ట్ వస్తుంది. వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా ఏప్రిల్లో ఉంటుంది. కంప్లీట్లీ ఏప్రిల్ అండ్ మే 2 నెలలు పడుతుంది. గ్రూప్ 1 సంబంధించిన, గ్రూప్ 2 సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా గ్రూప్ 3 కూడా మనకు జూన్ ఆర్ జూలైలో నియామక పత్రాలు 100% ఇస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఇది నమ్మాలి. ఖచ్చితంగా చెప్తున్నా. స్వయంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు చెప్పినారు. ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాల ప్రాసెసింగ్ చివరి దశలో ఉంది. కాబట్టి అతి త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. ప్రాథమికకి ఇచ్చినారా గ్రూప్ 2 ప్రాథమికకి ఇచ్చినారా? ఇంకా 2 వారాలు ఫైనల్కి రాబోతుంది. గ్రూప్ 2ది, గ్రూప్ 3ది కూడా ఫైనల్కి రాబోతుంది. గ్రూప్ 3, గ్రూప్ 2 ఫైనల్కి వచ్చిందంటే ఎమ్మటే మనకు మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది. అవే అంతిమ ఫలితాలు మీ అందరికీ తెలుసు. సో అతి త్వరలో వీటికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షా ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. మీరెవరైతే మంచి మెరిట్లో ఉండి గ్రూప్ 2కి సర్వీస్లోకి ఆశపడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి వార్త. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.